మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం ద్వారా జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా బయో ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో శనివారం జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్టుబడులకు ఉద్యోగ అవకాశాలకు ఎంతో అవకాశం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా బయో ఇంధన ప్లాంట్ల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏలూరు జిల్లాను స్వచ్ఛమైన బయో ఇంధన కేంద్రంగా మార్చడానికి మరియు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పారు. జిల్లాలో 112 పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 173 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి 112 దరఖాస్తులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం, పీఎం విశ్వకర్మ తదితర పథకాల అమలును సమీక్షించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజర్ బాబ్జీ, ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Industries presentation ki food policy, I mean recent EP4s are manufacturer, new industrial policy plus industrial policy of so and so plus tourism policy, manufacturing policy, food processing policy, చాలా పాలసీ రిలీజ్ చేసిన దాంట్లో టూరిజం పాలసీ ఎన్ని రకాల పాలసీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తారో అందులో ఇంకా సబ్సిడీ వస్తుంది, ఇంకా ఇది వస్తుందని చెప్పి ఓన్లీ దట్ షీట్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమ్ డీజెంట్ పర్సన్ హస్ టు కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫీస్. ఇప్పుడు వస్తారు కదండి, ఆయన కూడా వస్తుంది. సో అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవ్రీథింగ్ 15-20 మినిట్స్లో అయిపోవాలి డిస్కషన్స్. నెక్స్ట్ ఏం చెప్పాను నేను, స్పోర్ట్స్ ఒక ఏరియా ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లాంటివి ఉన్నాయి. సో అందువల్ల సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వ కాల్. కానీ నాకు ఏం కావాలంటే మీ అందులో మీ మేజర్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ పెట్టి వచ్చినప్పటికీ ఈవెన్ ఇఫ్ 200 people give 10,000 చెప్పి హౌ మచ్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్స్ ఓకే. బట్ ఒకరు మొదలు పడితే ఇంకా లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ గివ్ కాబట్టి ముందే వాళ్ళని ప్రిపేర్ చేసి తీసుకురావాలి. నేను ఎంత సిఎస్ఆర్ వాళ్ళకి స్పెషల్స్ ఎలాంటి కంపెనీస్ వస్తాయి కాబట్టి అందువల్ల ముందే చెప్పి చెప్తోనే రావాలి. ఒకరు స్టార్ట్ చేస్తేనే అందరూ భయంగా ఏం పంపించడానికి ఏదో పాప్కార్న్ తెచ్చారు అంత మీరే వేజెస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత కొంత డీసెంట్ అమౌంట్ సిఎస్ఆర్ వాళ్ళకి ఒక కల్చర్ స్టార్ట్ చేయాలి. బికాస్ ఇక్కడ యూజువల్లీ 2-3 crores వస్తుందంట. సో పిల్లలు రైస్ చెప్పండి సార్ చెక్తోనే రావాలని చెప్పండి. ఫార్మల్ చెక్ కదా, తర్వాత పేరు కలెక్టర్ పేరు రావచ్చు కదా. దేర్ ఇస్ అ సిఎస్ఆర్ అకౌంట్ ఫర్ మీ టు క్రియేట్ అండ్ గివ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సహచర ఎంపీలతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చంటి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సాధికార సారథి నుంచి ప్రతి ఒక్క టీడీపీ కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీ కోరారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని ఎంపీ తెలిపారు. దీనివల్ల ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల పనితీరు పార్టీకి తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు విధిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగస్వాములు కావాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి సంక్షేమ పాలన విజయవంతంగా అందిస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. పెద్దవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన సత్వరమే
వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా కనీస సామాన్య ప్రజలు రోడ్లపై ప్రయాణించే పరిస్థితి కూడా లేకుండా రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్న ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలంతా కూడా ఏకమై తిరస్కరించి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అధికారం అప్పజెప్పడం జరిగిందని, ఈ గడిచిన ఏడాది కాలంలో దెందులూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే రోడ్లపై ఉన్న గుంతలను పోర్చడం, కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో రోడ్లు జైలు శాంతినగరం 6 రోడ్డు 7 రోడ్డు ఆయన చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని చూడాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ అంశంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి సంస్థాగతపై ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏలూరు 50వ డివిజన్లోనూ కూటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 5 శాఖల నిర్వహణ చాలా సమర్థవంతంగా నిర్వహించారని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, నగిరెడ్డి కాశీనరేష్, సరిది రాజేష్, మెగా అభిమానులు శానం రామకృష్ణ, పి జగన్, పెదబాబు, కట్ట ఆది, నరేష్, అరవింద్, కె శ్రీను, దోసపత్తి రాజు, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, గుదే నాగమణి, తాబేలు హిమబిందు, వెలగ గాయత్రి, కొసనం ప్రమీల, జొన్నల్గడ్డ సుజాత, ఎడ్లపల్లి మమత, నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణం పైన ఈ రోజున మీటింగ్ వేయడం జరిగింది. మరి మీటింగ్కి 50 డివిజన్స్ నుంచి కూడా అన్ని డివిజన్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్సు, మా యొక్క క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి అనేక డివిజన్స్లో, అంటే సకానికి పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషను జనసేన పార్టీకి వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది. అది పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. అదేవిధంగా మేము ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా యొక్క కమిటీలను యాక్టివ్ చేసుకుని
అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి, అన్ని కమిటీలు ఉన్నాయి. వాటిని రియాక్టివ్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్టిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క సమిష్టిగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో 50 డివిజన్లకు 50 డివిజన్లు కూడా మరి కూటమి గెలుచుకునే దిశగా, అదేవిధంగా ఎక్కడా కూడా నాయకత్వాల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అన్నీ కూడా తొలగించుకుంటూ సమిష్టిగా అందరం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, ఇటు జనసేన నుంచి మేము, అటు బీజేపీ నుంచి అందరం కూడా సమిష్టిగా మాట్లాడి ఏదైతే ప్రజలకు అందవలసినటువంటి పనులు, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చించుకొని మరి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలకు ఎక్కడా కూడా దెబ్బ తగలకుండా వాటిని కూడా పరిరక్షించుకొని మరి ముందుకెళ్లే విధంగా ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన 5 సైకిల్ నిర్వహణలో కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నటువంటి ఆశ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది, దాన్ని నెరవేర్చే వైపుగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలి. రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి మరి సంస్థాగతంగా అన్ని విధాలుగా కూడా సిద్ధం కావాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం. మరి బలంగా పొద్దున ఏదైతే గద్దె దిగినటువంటి పార్టీ మళ్ళీ అనేక రకాలుగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అవకాశం లేకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంటే ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పన మూడు కళ్ళుగా చూసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశం ఏలూరు శ్రీ బాలా త్రిపుర సుందరి సోమలింగేశ్వర కళ్యాణ మండపం నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంఘ అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య, కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాదరావు, ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రా వీర్రాజు, ఎర్రా సోమలింగేశ్వరరావు, మరకా శివయ్య, ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్, ఏలూరు 36వ డివిజన్ కార్పొరేటర్ సోము శారద తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘ అభివృద్ధి ఎజెండా కార్యక్రమాల మీద చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతపరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సంఘంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండగా నిలుస్తుందని వారు భరోసా ఇచ్చారు. ఇలా చూడండి సార్. ఉన్నాను.
బదిలీల్లో సోషల్ వెల్ఫేర్ జేడీ నిబంధనలు పాటించడం లేదని గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. స్థానిక బాలయోగి సైన్స్ పార్క్ వద్ద సంఘం ఆధ్వర్యంలో పలువురు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేడీ ఛాంబర్లోకి వెళ్లి బదిలీల్లో అన్యాయం చేయడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. క్రమబద్ధీకరణలో స్థానాలు కోల్పోయిన సిబ్బందికి సమీపంలోనే పోస్టింగ్ ఇవ్వాలని అన్నారు. 5 ఏళ్లు పూర్తయిన వారి జాబితా ఫోటో ఖాళీల వివరాలు ప్రదర్శించి సిబ్బందికి ఆప్షన్లు అవకాశం కల్పించాలని అన్నారు. రిక్వెస్ట్ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్నారు. మండల డివిజన్ స్థాయి అధికారులు తమకు అనుకూలమైన స్థానం కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అధికారులు పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎర్స్వేల్ వెస్ట్ గోదావరి జిల్లాలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి ఆ ట్రాన్స్ఫర్స్ నిమిత్తం కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు ఏలూరు జేడీ గారి ఆఫీస్లో జరగడం జరిగింది. మేము ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యాం. ఇప్పుడు మేము అడుగుతున్న మొట్టమొదటి నుంచి కూడా సీనియారిటీ కమ్ మెరిట్ లిస్ట్ అది డిస్ప్లే చేస్తూ, క్లియర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో డిస్ప్లే చేస్తూ, ట్రాన్స్పరెంట్గా వీలైతే ఎల్ఈడి స్క్రీన్ మీద మామూలుగా తెర మీద పలానా ర్యాంక్ వాళ్ళు పలానా దాకా వచ్చారు, అప్లై చేసుకున్నారు అన్న విషయాన్ని మాకు తెలియపరచండి. అనుమానాలు తావు లేకుండా మా ఒక్కరికి పక్షాన మేము కోరుకోవట్లేదు. గ్రామ వార్డు సచివాలయంలో అన్ని క్యాడర్స్కి కూడా ట్రాన్స్పరెంట్గా జరిపించండి, నమ్మకం కలిగించండి, మెరిట్ కమ్ సీనియారిటీ లిస్ట్ డిస్ప్లే చేయండి, దాని ప్రకారంగా జరిపించండి, ఆ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరిపించండి. జరిపించినట్టుగా మాకు తెలియట్లేదు, మాకు అనుమానాలకు తెలియదు. ట్రాన్స్పరెంట్గా జరిపించని కోరుతున్నాం. ధన్యవాదాలండి. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వాళ్ళందరం కూడా ఇవాళ ఏలూరు జేడీ గారి ఆఫీస్కి కౌన్సిలింగ్ నిమిత్తం మమ్మల్ని పిలుపునించడం జరిగింది. ఉదయం 8 గంటలకల్లా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. 11 గంటలైనా మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు. కౌన్సిలింగ్లో కూడా మేము కోరుకున్నది ఏంటంటే వెబ్ ఆప్షన్ ఫామ్లో మీరు ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఆప్షన్ ఫామ్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం. 3 ఆప్షన్లు ఇచ్చారు. 3 ఆప్షన్లో నేను రాసిన ఊర్లు నా పక్కోడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే రాస్తాడు, తర్వాతోడు కూడా అదే రాస్తాడు. అక్కడ ఆ ప్లేస్లు ఉన్నాయో లేదా అనేది మాకు ఎలా తెలుస్తుంది? ఏదన్నా జెన్యున్గా చెయ్యండి. మీరు పక్క మండలాలకు పంపించేస్తున్నా మేము వెళ్తున్నాము, మాకున్నది అతి తక్కువ శాలరీ. ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ ఎడ్యుకేషను స్టార్ట్ అయిపోయింది. ఇయర్ స్టార్ట్ అయిపోయింది. మే జూన్లో చేయాలి ఇది. ఇప్పుడు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది, ఫీజులు కట్టేసాము. మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అంటున్నారు, ఎక్కడో వేసేస్తామంటున్నారు. నేటివ్ మండలం కాదు. ఆప్షన్ ఫారంలో ఎక్కడేమున్నాయో మీరు ఫిల్ చూపించట్లేదు. కానీ నాకన్నా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ వాళ్ళు మాకు ప్రయారిటీ లేదు, మీకు ఇచ్చేస్తారు. మాకు ప్రయారిటీని బట్టి మాకు ఇచ్చిన తర్వాత కదా మీకు ఇవ్వాలని వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందరికీ మంచి ప్లేస్లే జరుగుతాయి. మీరు అదే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ ఫామ్లో మీకు ఫామ్ డిస్ప్లే చేసే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు మా నేటివ్ మండలం ఇవ్వలేదు, ఎక్కడికి వేసినా ఇచ్చేస్తామంటున్నారు. కానీ మాకు ఎక్కడ ప్లేస్లు ఉన్నాయో ఖాళీలు అక్కడ డిస్ప్లే చేయాలి. మెయిన్ మా ప్రధానమైన డిమాండ్. ఏ పని చేసినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయాలండి. మనకు 2 జీవోలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్కి. జీవో ఎంఎస్ నెంబర్ 23, జనరల్ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ టు ఆల్ డిపార్ట్మెంట్స్. జీవో ఎంఎస్ నెంబర్ 5 అనేది స్పెసిఫిక్గా ఈ వార్డు గ్రామ సచివాలయాల వాళ్ళ కోసమే వాళ్ళ డైరెక్టర్ గారు ఇచ్చుకున్నారు. అసలు ఏంటంటే 700 మందికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. 700 పీపుల్కి టోటల్ 700 మంది. అదే పాత వెస్ట్ గోదావరి 3 జిల్లాలు కలిపి. సో 700 మందికి 1 గంటలో కానీ 1 రోజులో కానీ ట్రాన్స్ఫర్ అవుద్దండి మీరు. ఈ ప్రాసెస్ అంతా మేము ఇప్పుడు డేటా కలెక్షన్ చేస్తున్నాను. ఏంటి, ఫస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తీసుకొని, ఏ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్ ఒకటి, భార్యాభర్తలు జాబ్ చేస్తే స్పౌస్ సర్టిఫికేట్ ఒకటి, 3వది ఇంట్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే వీళ్ళ అమ్మని కానీ నాన్న కానీ పిల్లలు కానీ ఉంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ డేటా కలెక్షన్ చేసుకొని మనం జీవోలో చెప్పిన ప్రయారిటీస్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్తాము. అది మెరిట్ అంటే మీ ఉద్దేశంలో. ఇప్పుడు సీనియారిటీ అంటే ఫస్ట్ మనం బ్లైండ్ పీపుల్కి ప్రయారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ వికలాంగులకి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ స్పౌస్ భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఆ నెక్స్ట్ ఒంటరి మహిళ అంటారు చూడండి, విడో, భర్త చనిపోయి విడో ఉంటారు కదా,
ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమని జీవోలో ఉన్నది. మేమైతే జీవో ప్రకారమే చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి.
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామివారి ఆలయంలో వారాహి గుప్త నవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 26వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు తెల్లవారుజామున ప్రత్యేక హోమాలు, సాయంత్రం 7 గంటలకు విశేష పూజలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ పెద్దల సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః
जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धचक्षुर्मुखगतिचिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यम् ऐं ग्लौं दग 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 अस्त्राय पट् ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ఆషాఢ మాసం పాడ్యము నుంచి అనగా ఈ నెల 26వ తారీఖు నుంచి ఆషాఢ నవమి వరకు అంటే జూలై 4వ తారీఖు వరకు శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మాదేపల్లి గ్రామం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు ఈ 9 రోజులు కూడా వారాహీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ 9 రోజులు కూడా ఎంతో విశేషంగా అమ్మవారికి సూర్యోదయ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో పూజాది కార్యక్రమం నిర్వహించి అలాగే ప్రదోష కాలంలో సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం భక్తుల యొక్క యోగక్షేమార్థం అమ్మవారికి పంచలోక విగ్రహానికి పంచామృత అభిషేకము అలాగే కుంకుమార్చన వారాహి మూలమంత్ర హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. శ్రీ వారాహి అమ్మవారు సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క సైన్యాధ్యక్షురాలు. రాక్షసుల్ని సంహరించి శుంభనిశుంభులైనటువంటి రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసినటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు. ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు ఎవరైతే ఈ అమ్మవారిని ఉదయము అలాగే సాయంత్రము అర్చిస్తారో వారికి ఎటువంటి దోషాలు లేకుండా గ్రహబాధలు అలాగే శత్రుబాధలు నరఘోష ఇంట్లో మనశ్శాంతి అలాగే వివాహం కాని వారికి సత్వర వివాహం అవ్వటం సంతానం లేని వారికి సంతానం కలగటం అలాగే వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ కార్యవర్గ సమావేశం ఏలూరు బాలా త్రిపుర సుందరి సోమలింగేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంఘ అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి శివశంకరయ్య, కోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు బొమ్మన దుర్గాప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదివి పైకి రావాలని చెప్పారు. ఉద్యోగం సాధించి మరో నలుగురికి సాయపడాలని కోరారు. ఏలూరు దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రా వీర్రాజు, ఎర్రా సోమలింగేశ్వరరావు, మార్కా శివయ్య, ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్, ఏలూరు 36వ డివిజన్ కార్పొరేటర్ సోము శారద తదితరులు పాల్గొన్నారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో దేవాంగ సంఘ అభివృద్ధి ఎజెండా కార్యక్రమాలపై చర్చించారు. మన విద్యార్థులకి స్కాలర్షిప్ అమౌంట్ ఎంతనే కాదు, వాళ్ళు ఒక ఉత్సాహం నింపడం కోసం ఈ స్కాలర్షిప్ అనేది మీరు అందరూ కూడా విద్యార్థులు గమనించాలి. ఎందుకంటే మెరిట్ సాధిస్తే భవిష్యత్తులో మీకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాన్ని కూడా ఇందాక మా పండుగ పరమేశ్వరుడు మీ అందరూ కూడా వివరించడం జరిగింది. అందుగురించి మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మంచి ఉన్నత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మీరు మంచి డాక్టర్లు గాను కలెక్టర్లు గాను అలాగే ఇంజనీర్లు గాను ఉత్తీర్ణయ్యి మన దేవాంగ కులానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ మరి భవిష్యత్తులో మన ఏలూరు పట్టణ దేవాంగ సంక్షేమ సంఘం వారు, ఏలూరు దేవాంగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు మరి ఇంకా కూడా విద్యార్థులకు ఎక్కువగా
స్కాలర్షిప్ లాగా మరి చూడాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా చక్కటి విద్యార్థులు నేర్చుకుని ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని చెప్పి మరి రాష్ట్ర గ్రామీణ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ దేవుడు మీకు మంచి ఆయురానికి ఐశ్వర్యాలు ప్రసాదించాలని రాష్ట్ర గ్రామీణ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటూ మరి ఇంత చక్కటి మహాసభలో మాట్లాడే అవకాశం కల్పించిన మన ఏలూరు పట్టణ గ్రామీణ సంక్షేమ సంఘం వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై గ్రామ జై తల్లికి సెల్ ఉంటుంది, పిల్లలకు సెల్ ఉంటుంది, తండ్రికి సెల్ ఉంటుంది, తమ్ముడికి సెల్ ఉంటుంది. సెల్ జీవితంలో మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా అని మనం గమనించలేని స్థితిలో ఈనాడు సమాజం కొట్టు విపాడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా. చదువు చక్కగా రావాలంటే మన జీవన విధానంలో మార్పులు రావాలి. పిల్లలను శాస్త్రీయమైన పద్ధతిలో వాళ్ళను సాగాలి, వాళ్ళకు మంచి విషయాలు తెలియజేయాలి, మంచిగా జీవించే విధంగా మన నుంచి వాళ్ళకు మంచి మోడల్ పోవాలి, ప్రోత్సాహం ఉండాలి. వాళ్ళు ఏవైతే చేయగలుగుతారో వాటిని మనం ఎంకరేజ్ చేస్తూ చదువు విషయంలో, సంస్కృతి విషయంలో వారి యొక్క జీవన విధానాన్ని మనం గమనిస్తూ పిల్లలు మనకు పోషించినట్లయితే వారు మీరు అనుకున్న స్థాయికి చక్కగా చేరుకోగలరు అనేది నా భావన. కూడా అవ్వలేదు. ఈ రోజున మా ఏలూరు గ్రామంలో 6 గంటలకే నలుగురు చేస్తున్నారు. ఆడటాన్ని శ్రద్ధగా పిల్లలు చదువుతున్నారు. మీరు కూడా మీ పిల్లలు చదివించాలి, ఒక ఉన్నత స్థితిని తీసుకోవాలి. కుటుంబంలో ఏనాడైతే విద్యలో ఉన్నత స్థితికి వస్తారో ఆ కుటుంబం లైఫ్ లాంగ్ ఉన్నత స్థితిలో ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఎవరైనా ఇష్టంగా అయినా చదివించడం కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మన వంతు సహాయంగా మనము ఎవరితో కలిగి ఇట్లాగూ ప్రతి సంవత్సరం మంచి మంచి సేవా కార్యక్రమాలు తెలియజేసుకుంటూ ఆ దేవాలయ సంఘానికి ఐక్యత ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వెళ్తూ ఉంటే మన దేవాలయ సంఘం కూడా ప్రత్యేకంగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చాను వాళ్ళందరూ కూడాను, చాలా సంతోషం. ఉదయం కూడా వచ్చాను నేను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం అందరినీ కలుపుకొని చక్కగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యా బోధనలో ఉన్న మానసిక సంతృప్తి ఏ వృత్తిలోనూ ఉండదని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ద్వారకా తిరుమలలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ బెజవాడ రాణి పదవీ విరమణ అభినందన సభ శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెజవాడ రాణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైతే విద్యా వ్యవస్థలో బోధనా సిబ్బందిగా ఉంటారో వారు ప్రపంచంలో మానసిక సంతృప్తితో ఉంటున్నారని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తేలిందని చెప్పారు. ఉపాధ్యాయుడికి బోధన అనేది ఒక వ్యసనమని అన్నారు. ఉపాధ్యాయురాలుగా 37 ఏళ్లు సేవలందించడం మామూలు విషయం కాదని రాణి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా భరతనాట్యం చేసి ఆకట్టుకున్న విద్యార్థిని మహి గురించి మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే ఎవరికంటే తక్కువ కాదని, ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదని, శ్రమిస్తే అందరికీ సాధ్యమేనని ఈ విద్యార్థి నుంచి నృత్యాన్ని నిరూపించిందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ కి ఈ ఫోటోలు వీడియోలు చూపిస్తానని, మరిన్ని అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థితికి వెళ్లడానికి మెండైన ప్రతిభ తమ దగ్గర ఉందని చెబుతానని అన్నారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు లంకా సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యుడు చిగురుపల్లి శామ్యూల్, మట్టపత్తి రూపేష్ కుమార్, ఏపూరి దాలయ్య, పోలిన శ్రీను, ఓంప్రకాష్ చౌదరి, పాకనాటి శేషుబాబు, ఇమ్మడి రత్నాజీ, ఎంఈఓ పరసా వెంకట్రావు, నాదెళ్ల వేణు, దేవరపల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైతే బంగారు తల్లి ఒక మంచి నృత్యాన్ని ప్రదర్శించింది. తల్లి ఎక్కడ? యా, గ్రేట్ నాన్న. అసలు ఎంత ఇన్స్పైర్ చేసావంటే, అంటే అవకాశాలు కల్పిస్తే మనం ఎవ్వరికంటే తక్కువ కాదు. టాలెంట్ అనేది, ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు. శ్రమిస్తే మనందరం కూడా సాధ్యమే అని ఒక మంచి నృత్యాన్ని ప్రదర్శించారు. ఖచ్చితంగా రేపు నాకు నిజానికి లోకేష్ అన్నతో అపాయింట్మెంట్ ఉంది. ఖచ్చితంగా తల్లి గురించి చెప్తాను.
అన్నకి ఈ ఫోటోలు వీడియోలు కూడా చూపిస్తాను. అన్న, మీరు మాకు మరింత అవకాశాలు కల్పించండి. మేము ఇంకా ఎదగడానికి, మేము ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మెండైన టాలెంట్, ప్రతిభ మా దగ్గర ఉంది, మాకు మరిన్ని అవకాశాలు కల్పించండి అని అన్నకి ఖచ్చితంగా ఈ వీడియో చూపించి మరీ చెబుతాను. అంటే ఒక ఉదాహరణగా నీ డాన్స్ ప్రోగ్రామ్ అందులో ఉంటుంది. అంటే ఇది ఎందుకు ఇంత ఉదాహరణగా చెబుతున్నాను అంటే, మనం ఈ రోజున ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో చాలా మంది బాగా వరాహ రూపంలో జగన్నాథుడు భక్తులకి ఆదివారం దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీ జగన్నాథుని రథోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకార మహోత్సవాలు భక్తుల్ని అలరిస్తున్నాయి. ఈ క్రమంలో సుభద్ర, బలభద్ర సమేతంగా కొలువై శంకు చక్రాలను ధరించి అభయహస్తాన్ని ప్రసాదిస్తూ వరాహ అవతారంగా స్వామివారు భక్తుల్ని అనుగ్రహించారు. పురాతన లక్ష్మీపురం ఆలయ ప్రాంగణంలోని మండపంలో జగన్నాథుడు రోజుకో అలంకారంలో సాక్షాత్కరిస్తున్నారు. వరాహ రూపంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించి తరించారు. మెయిన్లో ఎట్లేదు మాది ఎడిషన్ నూజిడికి వెళ్ళిపోయారు తీసుకొచ్చి చాలా నూజిగూడ వాళ్ళు వచ్చారు. ఇది చూసి నూజిగూడ వాళ్ళు వస్తున్నారు. ఇది సాక్షిసేని కనబట్లా లేడండి. ఇప్పుడు బాబు అందరూ వద్దులే బాబు, మేము ఏడవలేము. ఆయన పెట్టే బాబు రాంబాబు గారికి శాంతి ఇచ్చాడా? జాతీయ కెమెరా దినోత్సవ వేడుకలను భీమడోల్లో స్థానిక ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక సంత మార్కెట్ సెంటర్లోని డాగూరే కలాం వేదిక వద్ద భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు డాగూరే కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కెమెరా సృష్టి, ఫోటోగ్రఫీ రూపకల్పన నేటి ఆధునిక యుగంలో ఛాయాచిత్ర ప్రాముఖ్యతను సంఘ నాయకులు వివరించారు. ఫోటోగ్రఫీని వృత్తిగా చేపట్టి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఫోటోగ్రాఫర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రుణాలిచ్చి ఫోటోగ్రఫీ కళను ఆదుకోవాలని సంఘ నాయకులు కోరారు. ఈ సందర్భంగా జూలై 4, 5, 6 తేదీల్లో విజయవాడ కానూరు రోడ్లో నిర్వహిస్తున్న విజయవాడ ట్రేడ్ షో ఎగ్జిబిషన్ బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, గౌరవాధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, పుల్లాబట్ల రామ్మూర్తి, ఏవి రంగారావు, డి శ్రీనివాస్, సురేష్, ఏ నాగరాజు, చిన్ని, పి నరేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు భీమడోల్ ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భీమడోల్ సంత మార్కెట్లో డాగురే గారు, అబ్దుల్ కలాం గారి వేదిక వద్ద కెమెరా డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మా ఫోటోగ్రఫీ సోదరులందరికీ కూడా కెమెరా డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కెమెరా అంటూ తెలియకపోతే, కెమెరా అంటూ ఎవరికి ఫోటోలు లేకపోతే ఎవరికి కూడా బయట వ్యక్తులకు ఏ విషయాలు అయితే తెలిసేదైతే కాదు. మన ఫోటోగ్రాఫర్స్ అప్పటి నుంచి కూడా ఆ యొక్క వృత్తిలో ఇప్పటివరకు కూడా ఎన్నో బరువు బాధ్యతలు మోసుకుంటూ ఆర్థికంగా కూడా ఎంతో ఇవ్వలేక ఈ యొక్క జనరేషన్కి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మా యొక్క ఫోటోగ్రాఫర్ల వాదలో ఆర్థిక ఇబ్బందులు గ్రహించి గవర్నమెంట్ వారు రాయితీతో కూడినటువంటి కెమెరాల్ని మా ఫోటోగ్రాఫర్స్కి అందజేస్తే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకి కొంచెం మెరుగుపడినట్టుగా ఉండి వాళ్ళ యొక్క జీవన గమనానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మా గవర్నమెంట్ వారికి మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉంటూ అనేక లక్షలాది మంది ఈరోజు ఫోటోగ్రాఫర్ను మన నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
మరి అటువంటి మంచి అవకాశాన్ని కలిగజేసిన మన డాగురే గారికి, జెప్సీ గారికి, అలాగే టాల్బట్ గారికి కూడా మరి ఈరోజు ఘన నివాళులు మేము అర్పిస్తున్నాము. మరి బ్లాక్ అండ్ వైట్ నుంచి మరి కలర్ నుంచి డిజిటల్గా మరి అభివృద్ధి చెందుతున్న ఫోటోగ్రఫీలో మరి అనేక టెక్నాలజీ పరిస్థితులు మారుతున్నప్పటికీ దాన్ని అనుసరించి మా మిత్రులందరూ కూడా మరి ముందుకు వెళ్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ టెక్నాలజీ వలన చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఈ రోజు నాడు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజు నాడు ఫోటోగ్రాఫర్లు అందరూ ఒకతాడి మీద ఉంటూ మరి ఐక్యతగా మరి మన వృత్తిని ఉన్నతంగా నడిపించుకోవాలని మరి మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. జూలై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏఐటీసీ సీనియర్ నాయకులు ఏలూరు ఏరియా అధ్యక్షులు కె కృష్ణమాచార్యుల అధ్యక్షతన ఏఐటీసీ ఏలూరు ఏరియా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణమాచార్యులు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మే 20వ తేదీన జరగవలసిన దేశవ్యాప్త సమ్మె దేశంలో యుద్ధ వాతావరణం వల్ల వాయిదా పడిందని గుర్తు చేశారు. తిరిగి ఆ సమ్మె జూలై 9వ తేదీన జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్రం పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తొంగలోకి తొక్కి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు. కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుండి వేతన ఒప్పందాల వరకు యజమానులకు అనుకూలంగా, కార్మికులకు కఠినతరంగా లేబర్ కోడ్లు ఉన్నాయని విమర్శించారు. ఈ సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, ఏఐటీసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్ మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో ఏరియా నాయకులు బోరగడ పోతిరాజు, ఎలగాడ శివకుమార్, పుప్పాల శ్రీనివాస్, బోడెం వెంకట్రావు, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేయాలని, అలాగే 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. మహిళలందరూ కూడా 10 గంటలు రాత్రిపూట పని చేయాలని చెప్పేసి పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లో తప్పదు, వాళ్ళు ఎమర్జెన్సీస్లో చేస్తున్నారంటే సరే, మిగతా వాళ్ళందరినీ కూడాను రాత్రిపూట పని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైంది. వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేసింది. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగ సంఘాలు, అనేక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద, అలాగే కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విధించడాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు పరీక్షించు జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులతో పాటు భారతదేశ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి 3 వ్యవసాయ చట్టాలు చూసిన సందర్భంలో చట్టాలు రద్దు చేసే క్రమంలో ఆయన హామీలు ఇచ్చింది. రైతులకి హామీలు అమలు చేయడంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ సమ్మె రీచ్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతాంగ, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాన్ని వినాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతా ఉన్నది. ఈ సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం అంతా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులను కార్పొరేట్లకి బానిసలుగా మారుస్తూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొబోతా ఉన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేసేదానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజలు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాము. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.